మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బుల్లితెర ప్రముఖ జంట జె భానుశాలి, మహి విజ్ల 14 ఏళ్ల దాంపత్య బంధానికి ముగింపు పలకనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 4 సార్లు ఐవీఎఫ్ ప్రయత్నాలు, దత్తత తీసుకున్న పిల్లలు, కూతురు తార జననం తర్వాత ఇప్పుడు ఈ జంట విడాకులకు సిద్ధమవుతున్నారన్న వార్తలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పెళ్లి అనేది మూన్నాళ్ల ముచ్చటగానే మారుతోంది. భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలి అని ఆదర్శంగా కనిపించే జంటలు కూడా చివరకు విడాకుల బాటలో పయనిస్తుండటం కొంత షాకింగ్గానే ఉంది. తాజాగా బుల్లితెర జంట జె భానుశాలి, మహి విజ్ విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం ఊపందుకుంది. 14 ఏళ్ల దాంపత్యానికి ముగింపు పలకాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మీకెందుకు చెప్పాలి? ఈ మేరకు కొద్ది నెలల క్రితమే విడాకులకు దరఖాస్తు చేశారట. 3 పిల్లల్ని పంచుకోనున్నారట. గతంలోనూ ఈ దంపతులు విడిపోతున్నట్లు ప్రచారం జరిగింది. అప్పుడు మహి స్పందిస్తూ, ఒకవేళ నిజంగా విడిపోయినా మీకెందుకు చెప్పాలి? మీరేమైనా నా చుట్టాలా? లాయర్ ఫీజు కడతారా? ఛాన్స్ దొరికిందని ఎవరినో ఒకర్ని నిందించడం తప్ప ఏమీ చేయరు అని సీరియస్ అయింది. బుల్లితెర జంట మహి 2004లో వచ్చిన తెలుగు మూవీ తపనలో హీరోయిన్గా నటించింది. మలయాళం, కన్నడ భాషల్లో ఒక్కో సినిమా చేసింది. వెండితెరను నమ్ముకోకుండా బుల్లితెరపైనే సెటిల్ అయిపోయింది. హిందీలో అనేక సీరియల్స్ చేసింది. జె భానుశాలి హేట్ స్టోరీ 2లా, దేశికట్టే, ఏక్ పహేలీ లీలా సినిమాలు చేశాడు. బుల్లితెరపై పలు సీరియల్స్ చేశాడు. జె భానుశాలి, మహి 2011లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ జంటగా నాచ్ బలియే సీజన్ 5లో పాల్గొని ట్రోఫీ గెలిచారు. ఐవీఎఫ్ ప్రయత్నాలు జె హిందీ బిగ్ బాస్ 15వ సీజన్లోనూ పాల్గొన్నాడు. సింగింగ్, డ్యాన్సింగ్ షోలకు యాంకరింగ్ చేస్తుంటాడు. జె మహిళకు పెళ్లైన తర్వాత చాలా ఏళ్లవరకు సంతానం కలగలేదు. దీంతో బాబు రాజ్వీర్, పాప కుషిలను 2017లో దత్తత తీసుకున్నారు. అప్పటికీ సంతానం కోసం ప్రయత్నించే క్రమంలో 3 సార్లు ఐవీఎఫ్ ఫెయిలవగా 4వసారికి సక్సెస్ అయింది. 2019లో ఐవీఎఫ్ ద్వారా కూతురు తార జన్మించింది. చదవండి, మీసాల పిల్ల. 13 రోజులుగా ట్రెండింగ్. ఏకంగా ఎన్ని వ్యూస్ అంటే? సంతానం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి, దత్తత కూడా తీసుకున్న ఈ జంట విడిపోవడం బుల్లితెర వర్గాల్లో చర్చనీయాంశమైంది. వారి భవిష్యత్ ప్రణాళికలు, విడాకుల వెనుక అసలు కారణాలపై మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు